పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. మరొకసారి అందరం చెప్దాం, రెండు చేతులు ఎత్తి పరమ తండ్రిని అందరము బిగ్గరగా ఆయనను స్తుతిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. చెరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున షలోం. యూట్యూబ్లో ఇచ్చిన వారికి పేరు పేరున షలోం, నిలబడుపు షలోం, నిలబడుపు శుభాకాంక్షలు అందరికీ. లేఖనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనం చూసుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళదాం. ప్రార్థన చేయడానికి విన్సెంట్ సెలెస్టర్ బ్రదర్ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ వస్తుంటున్నాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి అవి వినండి, తర్వాత మీరు చదవండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిం మీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. జగత్ పునాది వేయకముందే మా పేరు మీరు జీవ గ్రంథంలో వ్రాసి ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. జీవ గ్రంథం నుండి మా పేరు తుడిచి వేయకుండా మీ ప్రణాళికానుసారంగా, మీ వాక్యానుసారంగా మిమ్మల్ని ఆనుకొని హత్తుకొని తండ్రి జీవించే సభ మాకు మీరు దయచేయము రాజా. చిన్న మంద భయపడకము అని చిన్న మందగా అభయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకుని రాజా. ఈ చిన్న మంది ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా తండ్రి నిత్యము మీ సన్నిధానంలో మీ అందు భయము భక్తి వణుకుతో తండ్రి స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు తండ్రి మీ పనిముట్టుగా వాడుకొనుము రాజా. తండ్రి గత నెల పొడు ఆరాధన నుండి తండ్రి ఈ నెల పొడు ఆరాధన వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై మీరు ఉంచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. తండ్రి మీ సేవకుడైన దయాకర్ బ్రదర్ వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ సేవకుని మీరు అభిషేకించుము రాజా. మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆయన నోట మీ మాట ఉంచుము రాజా. ఆయన నోటిని మీ బూరగా వాడుకొనుము రాజా. వినగల చెవుని మాకు మీరు దయచేము రాజా. వాక్యానికి లోబడే స్వభావాన్ని దయచేము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాశ్వామేసియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చదువుకున్న వాక్య భాగములో ఒక మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారానే కార్యములు జరుగుతాయి. శక్తి చేతనైనను కాదు, బలము చేతనను కాదు. అవును ప్రియులారా, యాశ్వమిస రక్తంతో కనబడిన సంగమా, ఇప్పుడు మనం షావోతు పండుగ, పెంతెకోస్తు పండుగకు సమీపంగా ఉన్నాం. వచ్చే వారము మనం సబ్బాతు అయిపోయిన వెంటనే మనము పెంతెకోస్తు పండుగ ఆచరించబోతున్నాం. ఎందుకు పెంతెకోస్తు పండుగను మనం ఆచరించబోతున్నాము? పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ చేత మనము ఆదరింపబడాలి, ధైర్యపరచబడాలి, పరిశుద్ధాత్మ చేత మనము ఓదార్చబడాలి. పరిశుద్ధాత్మ అనేక కార్యములు చేస్తుంది. పరిశుద్ధాత్మ అనేకమైన అద్భుతాలు చేస్తుంది, అనేకమైన సూచక్రియలు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము కూడా రాసిన భక్తులందరూ కూడా ఆత్మపూర్ణులై రాశారు. వారి సొంత మాట ఏదియో ఇందులో రాయలేదు, వారి సొంత ఆలోచనలు ఏదియో చెప్పలేదు. ఈ గ్రంథమంతా కూడా ఎలోహిం ఆత్మతో నింపబడిన వారై రాశారు. కాబట్టి ఆత్మ ద్వారా పలకబడిన ప్రతి మాట స్థిరపరచబడుతుంది. కాబట్టి అందుకే ప్రపంచములు దాని సర్వమును ఆయన వాక్కు చేత స్థిరపరచబడెను. ఆయన ఆత్మరూపుడిగా ఉండి సమస్తాన్ని సృష్టించాడు. ఆదియందు ఆయన సమస్త సృష్టిని సృష్టించినప్పుడు ఆ ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆ జలములపైన అల్లాడుచున్న ఆత్మ
ఆ పరిశుద్ధాత్మ, సర్వోన్నతుని ఆత్మ, ఎలోహిం ఆత్మ సమస్త సృష్టిని సృష్టిస్తూ వస్తుంటుంది. ఆ పరిశుద్ధాత్మయే మనము కావాలని, పొందుకోవాలని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని మనము ఆయన సన్నిధికి వస్తున్నాం. ఈ యొక్క భూమి మీద మనము పరిశుద్ధాత్మతో నింపబడితేనే కానీ ఆయన స్వరూపతలోనికి మనం మార్చబడము, ఆయన పోలికలోనికి మనము మార్చబడలేము, ఆయన చేరుకోలేము, ఆయన మహిమలో మనం ప్రవేశించలేము, ఆయన సన్నిధికి చేరుకోలేము. కాబట్టి పరిశుద్ధాత్మ ఎంత ఇంపార్టెంటో ఈ దినం లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. ఎందుకంటే ఆయన భక్తులు, మన పితరులు వారు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు. వారు ప్రార్థన చేస్తూ వచ్చారు, వారు అడుగుతూ వచ్చారు. ఆయన సన్నిధిలో వారు అడిగి పొందుకున్నారు. పొందుకొని ఆ ఆత్మచేత నింపబడిన వారై వారు అనేకమైన సూచక్రియలు జరిగిస్తూ వచ్చారు. ఏలియా ఎలోహిం ఆత్మచేత నింపబడిన వాడై, ఎలీషా రెండంతల ఆత్మచేత నింపబడిన వాడై అనేకమైన సూచక్రియలు వారు జరిగిస్తూ వచ్చారు. ఆఖరికి మందిరము కట్టిన సొలొమోను రాజు కూడా, అయ్యా నీ జ్ఞాన వివేచనము ఆధారముగా ఆత్మ నాకు దయచేయము అని ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయన ఐశ్వర్యమైనను శత్రువుల ప్రాణమైనను అడగలేదు. ఏమడుగుతూ వచ్చాడు? నీ యొక్క సన్నిధిలో తండ్రి నాకు జ్ఞానంనిచ్చే ఆత్మ, వివేచననిచ్చే ఆత్మ, నీ ఆత్మ నాకు దయచే తండ్రి. ఈ యొక్క జనులను, నీ జనులను ఇజ్రాయేలును ఏలడానికి, నీ జనులను పరిపాలించడానికి జ్ఞానాత్మను దయచేయమని ప్రార్థిస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి అంటూ వచ్చాడు, ఆయన అడిగిన దానికి ఆయన ఎంతో ముగ్ధుడై, సర్వోన్నతుడు ఎంతో సంతోషించి, నువ్వు నీ శత్రువు ప్రాణమైనను ఐశ్వర్యమైనను దీర్ఘాయుష్యమైనను అడగలేదు, నా ఆత్మను అడిగావు కదా, నా ఆత్మతో పాటు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తున్నానని పరమ తండ్రి ఆయనకు స్పష్టంగా ఆయనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ప్రియులారా, మనము కూడా ఏమడగాలి? ఐశ్వర్యం అడగాల, ధనం అడగాల, దీర్ఘాయువును అడగాల, మన శత్రువు ప్రాణం అడగాల, ఏమడగాలి? మనము పరిశుద్ధాత్మను కావాలని అడగాలి. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలో ఈ దినాన్ని మనం చూసుకుందాం. ఇంకొక 6 దినాల్లో మనము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు షావోతు పండుగ దినమును మనము ఆచరించబోతున్నాం. షావోతు పండుగకు ముందుగా సిద్ధపాటుగా మనం ఏం చేయాలో, ఏమి చేస్తే, ఏ విధంగా ఉంటే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో ఆయన గ్రంథంలో రాయించి పెట్టాడు. అవి చూసుకుందాం. అవి 7 పాయింట్స్గా చూసుకుందాం. తర్వాత మనము పరిశుద్ధాత్మతో నింపబడితే మనం ఏ విధంగా ఉంటామో చూసుకుందాం. ఒక 7 పాయింట్స్ నేను త్వరగా నేను చెప్పబోతున్నాను. మనం ఏ విధంగా ఉంటే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో ఈ టాపిక్ పెట్టుకోండి. మనం ఏ స్థితిలో ఉంటే, ఏ విధంగా ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటామంటే ఆయన సన్నిధిలో ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు. ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన సెలవిస్తుంటున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ వస్తుంటున్నాడు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారిని, ఆత్మను పొందుకోవడానికి ఎవరైతే దీనులైతారో, కాబట్టి ఆయన అంటుంటాడు, నేను మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసినైన నేను దీన మనసు గల వారి యొద్దను వినయము గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. ఆయన ఎవరి యొద్ద నివసిస్తాడు? ఎవరిలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు? దీన మనసు గల వారి యొద్ద. కాబట్టి నీకు గర్వ హృదయం ఉందా? గర్వ మనసు ఉందా? పరమ తండ్రి నీలో తన ఆత్మను కుమ్మరించాడు. గర్వ హృదయాన్ని విడిచిపెట్టి దీన మనసు కలిగిన వాడవై ఆయన అడిగితే, ఆ విధంగా దీన హృదయులై ఎవరైతే ఆయన సన్నిధిలో అడుగుతారో అటు వారికి పరమ తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారికి పరలోక రాజ్యమును ఆయన అనుగ్రహిస్తాడు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. వారు బ్లెస్సింగ్స్, వారి ఆశీర్వాదము ఏంటంటే వారికి పరలోక రాజ్యము వారికి నిశ్చయముగా ఉంది సుమా. పరలోక రాజ్యం ఎవరు సంతరించుకుంటారు?
ఆత్మతో నింపబడిన వారు మాత్రమే, ఆత్మ యొక్క శక్తిని పొందుకున్న వారు మాత్రమే, ఆత్మతో నడిపింపబడుతున్న వారు మాత్రమే. ఎలోహిం ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారు ఎలోహిం కుమారులై కుమార్తెలైందురు. ఎలోహిం ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు పరలోక రాజ్యమును స్వస్థరించుకోబోతున్నారు. కాబట్టి ఆత్మను పొందుకోవడానికి మొదటి క్వాలిఫికేషన్, మొదటి అర్హత, మొదటిగా మనలో ఉండవలసింది దీనులము. కాబట్టి ఎన్నో విషయాల్లో మనకు దీనత్వం కనబడుతుంది. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పరిశుద్ధుడు ఎవరిలో నివసించాలని ఆశపడుతుంటాడు? దీన మనసు గల వారిన వద్ద. కాబట్టి నీకు కావలసింది మొట్టమొదటిగా దీనులు. అదే మాదిరిగా రెండో అంశముగా అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనములో ఆయన ఎవరి యొద్ద నివసించాలని ఆశపడుతున్నాడు, ఎవరి మీద ఆయన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు? మేమును ఎలోహిం తనకు విధేయులైన వారికి. చూడండి, ఎవరికట? ఎలోహింకి విధేయులైన వారికి, విధేయత చూపించిన వారికి, ఎలోహిం వాక్యానికి విధేయత చూపించిన వారికి, ఎలోహిం యొక్క వాక్యములకు ఎవరైతే విధేయులైతారో, ఆయన ఆజ్ఞలకు విధేయులైతారో. కాబట్టి ఎలోహిం విధేయులైన వారికి, విధేయత ఎవరిలో ఉంటుందో, ఎవరిలో ఒబీడియన్స్ ఉంటుందో, ఎవరిలో ఆ తగ్గింపు జీవితాన్ని జీవిస్తూ అయ్యా నేను నీ మాటకు లోబడతాను, విధేయత చూపిస్తాను. కాబట్టి విధేయత కలిగిన వారికి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. ఈ సంగతులు సాక్ష్యమైనాను. ఎలోహిం తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. నువ్వు ఎంతగా విధేయుడవైతే, విధేయురాలు అయితే అంతగా పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఎలోహిం వాక్యానికి విధేయత కావాలి. పరమతని చూసేది ఆయన, నా మాట విధేయత చూపిస్తున్నావా? సమూయేలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా బలు అర్పించడానికి ఈ అమాలేకుల దగ్గర అనేకమైన శ్రేష్టమైన కొవ్విన ఎద్దులను తీసుకొని వచ్చానంటే అక్కడ సమూయేలు గారు ఒక మాట అంటారు, అయ్యా బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, విధేయత చూపించుట శ్రేష్టము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. ఒక మాట చూసుకుందాం. ఆ పరమతండ్రి యొక్క సన్నిధిలో ఎవరైతే విధేయత చూపిస్తారో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలోకి వెళదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను 23వ వచనము 22వ వచనం చదువుతున్నా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒక దహన బలులను బలు అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టుల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి, ఆయన అంటూ వస్తుంటున్నాడు, అయ్యా మాట వినుట, మాటకు విధేయత చూపించుట, అది ఆయన నుంచి ఆశపడుతున్నాడు. సౌలు రాజుకు పరమతని ముందే చెప్పాడు, అమాలేకుల మీదకి యుద్ధం వెళుతున్నప్పుడు అందులో ఏది నువ్వు పుచ్చుకోకూడదు, ఏది తీసుకోకూడదు, అదంతా పాపపూరితమైనది. కాబట్టి దానంతా కూడా నువ్వు అగ్నితో కాల్చివేయాలి, దహించివేయాలి. అంటే సౌలు రాజు అందులో క్రొవ్వినగా ఉన్నాయని తీసుకొచ్చి బలిపీఠం మీద బలి అర్పిస్తున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఏంటయ్యా అరుపులు, ఏంటి ఆ సౌండ్ ఏంటంటే, అయ్యా ఎలోహింకు బలి అర్పించడానికి మంచి క్రొవ్విన ఎద్దులను తీసుకొచ్చానంటే సమూయేలు గారు అంటున్నారు, బలులు అర్పించడం కంటే నా మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తారో అది ఆయనకు శ్రేష్ఠులు. ఆ శ్రేష్ఠుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి అందుకే సమూయేలు గారు సెలవిస్తున్నారు, నీవు ఆయనకు తిరుగుబాటు చేశావు, ఆయన మీద తిరుగుబాటు చేశావు. కాబట్టి ఎలోహిం ఆత్మ నీలో నుంచి వెడలిపోయి దురాత్మతో నింపబడుతూ వచ్చాడు. సౌలులో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ దినం నుంచి వెడలిపోయి దురాత్మ చేత నింపబడి దావీదును చంపాలని చూస్తుంటాడు. చూడలా ఏ విధంగా ఒక వ్యక్తి దురాత్మ చేత నింపబడితే ఏ విధంగా ప్రవర్తన మారుతుందో. ఒక వ్యక్తిని విషపు చూపుతో, అసూయతో నింపబడి ఒక వ్యక్తిని చంపడానికి కొరకు, కానీ ఎలోహిం ఆత్మచేత నింపబడిన దావీదు మాత్రం దీనుడై వెళుతూ వచ్చాడు. ఒక మాట, సౌలు మీద దురాత్మ వచ్చిందట. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనంలో మొదటి సమూయేలు ఎలోహిం ఆత్మ, యెహోవా ఆత్మ
సౌలును విడిచిపోయి సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరవింపగా చాలండి. ఎలోహిం యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ కూడా? ఎలోహిం యొద్ద నుంచే వచ్చింది. ఎలోహిం యొక్క ఆత్మ వెడిలిపోయి ఎలోహిం సన్నిధానం నుంచి దురాత్మను ఎలోహిం పంపిస్తున్నాడు ఆ వ్యక్తి మీదకి. ఎందుకు? విధేయత చూపించలేదు కాబట్టి, విధేయుడు కాలేదు కాబట్టి. నువ్వు ఎలోహిం వాక్యముకు నువ్వు విధేయుడు అవుతే ఎలోహిం ఆత్మ చేత నింపబడతావు. అవిధేయుడవైతే ఎలోహిం సన్నిధిలో నుంచి దురాత్మ నీలకు వస్తుంది. సుమా జాగ్రత్త. ఎలోహిం ఆత్మ చేత నింపబడానికి మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆయన వాక్యానికి విధేయత, ఆయన వాక్కుకు విధేయత, ఆయన ఆజ్ఞకు విధేయత. అందుకే ఆయన నిర్గమకాండం 15:26 అంటుంటాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నిన్ను స్వస్థపరచు యెహోవాగా నేను ఉంటాను, నిన్ను స్వస్థపరచువాడను నేనే. యెహోవా రఫాగా ఆయన తను ప్రత్యక్షపరచుకుంటున్న సందర్భంలో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆజ్ఞలకు విధేయత చూపించాలి. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు నుంచి ఆశపడేది ఏంటిది? నాకు వారు లోబడాలి, విధేయత చూపించాలి అని మనం ఆశపడతాం. మన పిల్లలతో చెప్తుంటాం, నాకు విధేయుడు కా, నా మాట విను, నాకు లోబడు అంటుంటాం. కానీ మనం మాత్రం పరమతండ్రికి లోబడం, పరమతండ్రికి విధేయులము కాం. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు, నాకు విధేయులు కండి, నేను మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎలోహిం తనకు విధేయులైన వారి మీదే పంపబో పరిశుద్ధాత్మ. మూడో పాయింట్ చూసుకుందాం. అదే మాదిరిగా మూడో పాయింట్ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో యాశ్వా మెస్సియా నామమున బాప్టిజము పొందిన వారి మీద ఈ యాశ్వను ఎలోహిం లేపెను. అక్క పేతురు అపోస్తుల కార్యం 2:38 అక్క. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యాశ్వా మెస్సియా నామమున బాప్టిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కాబట్టి పరిశుద్ధాత్మను వరము బాప్టిజం తీసుకున్న వారికి అయితే ఏ విధంగా ఉండాలి? మారు మనసు పొందిన అనుభవంలో ఉండాలి. వారి మనసు మారాలి. యాశ్వా మెస్సియాను అంగీకరించిన తర్వాత, యాశ్వా మెస్సియా రక్తంతో కడగబడిన తర్వాత వారి యొక్క గత మనసు, గత పాత జీవితం వారిలో ఉండకూడదు. మారు మనసు పొందిన వారి మీద, బాప్టిజం తీసుకున్న వారి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. నీ మనసు మారి నూతనమగటం వలన రూపాంతరం పొందదువు అని ఆయన రోమా 12వ అధ్యాయంలో అంటుంటారు. మనసు మారి నూతనమగటం వలన రూపాంతరం పొందిన వారి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు సుమా. కాబట్టి నీలో రూపాంతరం లేదు, నీలో మారు మనసు లేదు. కేవలం బాప్టిజం నామమాత్రాన్ని తీసుకున్నావు, ఏదో ఎవరైనా అనుకుంటారేమని తీసుకున్నావు. వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మారు మనసు పొందితే చాలు, వారి జీవితాలు మార్చుకుంటే చాలు, వారి ప్రవర్తన మార్చుకుంటే చాలు, వారి ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉంటే పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరిస్తాడు. కొర్నేలి ఇంటి మీద బాప్టిజం పొందుకోలేదు ఇంకా కొర్నేలి ఇంటి వారందరూ కూడా పేతురు ప్రసంగిస్తుండగానే, పేతురు ఉపదేశిస్తుండగానే వారి జీవితాలు మార్చుకున్నారు, వారు మారు మనసు పొందారు. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని గురించి పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్న వీరిని బాప్టిజం పొందుకోకుండా ఇంకెవరైనా అడ్డగిస్తారా? కాబట్టి మారు మనసు పొందుట, రూపాంతరము చెంట అనుభవంలో ఉంటే అప్పుడు బాప్టిజం పొందు. అప్పుడు బాప్టిజం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావు. పరిశుద్ధాత్మ అనుభవంలో, అభిషేకం అనుభవంలోనే ఉండాలి అంటే నీకు కావలసింది మారు మనస్సు, రూపాంతరం అనుభవము. నాలుగవ పాయింట్, యాశ్వా మెస్సియా నామము కొరకు నిందల పాలైన ఎడల చూడండి ఎక్కడ రాయబడింది ఆ మాట. పరిశుద్ధాత్మ తండ్రి మొదటి పేతురులో రాస్తుంటాడు. యాశ్వా మెస్సియా శిష్యుడైన పేతురు రాస్తుంటాడు శ్రేష్టమైన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో
ఆ, మెస్సియ నామం నిమిత్తము యాషువ మెస్సియ నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ మహిమా స్వరూపైన ఆత్మ అనగా ఎలోహిం ఆత్మ ఎలోహిం ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు మీ కనుక మీద నిలుచుచున్నాడు. చాలక్క. ఎప్పుడు మీ మీద పరిశుద్ధాత్మ నిలుస్తుంది? పరిశుద్ధాత్మ ఎప్పుడు నింపబడతాడు? ఎలోహిం యొక్క నామము నిమిత్తము, యాషువ మెస్సియ నామము నిమిత్తము, యాషువ మెస్సియ నామము నిమిత్తము. ఎవరైనా నిన్ను వెలివేసిన ఎడలా, నిన్ను నిందల పాలు చేసిన ఎడలా, నిన్ను అవమానపరిచిన ఎడలా, నిన్ను దూషించిన ఎడలా, ఆయన నామము నిమిత్తము నిన్ను చిన్న చూపు చూసిన ఎడలా, అప్పుడు ఎలోహిం ఆత్మ నీ మీద నిలుస్తుంది. ఎలోహిం ఆత్మ చేత నువ్వు నింపబడతావు. దాని విషయంలో సంతోషించు. ఎలోహిం ఆత్మ ఎప్పుడు నీ మీద నింపబడుతుందంటే, నేను ఎలోహిం ఆ నామం కొరకు నేను ఈ లోకంలో నుంచి వేరు చేయబడతాను, ప్రత్యేకపరచబడతాను. లోకస్తుల వలె, లోకములో ఉన్న జనుల వలె నేను కూడా, వారి వలె నేను కూడా నడుచుకుంటాను, వారి ఆచారాలు నేను కూడా ఆచరిస్తాను, వారు వెళుతున్న మార్గం నేను వెళతాను అంటే నీ మీద ఎలోహిం ఆత్మ కుమ్మరింపబడదు. ఎలోహిము ఏమని కోరుతున్నాడంటే, వారికి నువ్వు వేరైండుము, లోకానికి వేరైండుము. వెలుగుకు చీకటికి ఏమి సంబంధము? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? కాబట్టి ఎలోహిం ఆత్మతో నింపబడాలి అంటే లోకం నుంచి వేరు చేయబడాలి. వేరు చేయబడుతున్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దూషణ పాలవుతాము. నా నామం నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషింపబడుతురు. కాబట్టి ద్వేషింపబడుతుంటాం. మా ఫంక్షన్లకు రావా, మా పండుగలకు రావా, మా ఇండ్లకు రావా, అయ్యా సబ్బాత్ దినమున నేను ఎక్కడికి రాను, నెలపొడుపు దినం ఎక్కడికి రాను, మహావిశ్రాంతి దినం ఎక్కడికి రాను. అది ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో ఆరాధించాలి, ఆయన కనబరచాలి. మహావిశ్రాంతిలో ఆయన సన్నిధిలో కనబడాలి. నువ్వు ఈ లోకంలో ఎంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ లేకుంటే ఉన్నతాధికారిని కలవాలన్నా ఈ దినమున కలవాల్సిన అవసరము లేదు. నెలపడబ దినమున, సబ్బాత్ దినమున, మహావిశ్రాంతి దినాల్లో ఆ దినమున నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు ఎవరి దగ్గరికి వెళుతున్నావు? సర్వోన్నతుడైన, సర్వాధికారైన, మహా శక్తివంతుడైన ఎలోహిం దగ్గరికి వస్తున్నావు. అంతకంటే ఆ మనుషుడి కంటే గొప్పవాడు ఈయన. మోసే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు, ఆలయము కంటే గొప్పవాడు, సమస్త లోకాన్ని కలుగజేసిన సృష్టికర్త అయిన యెహోవా పాదముల చెంతకు వస్తున్నావు. నువ్వు యెహోవా సన్నిధికి వస్తున్నావు. కాబట్టి ఆ దినమున ఎవరి అపాయింట్మెంట్ ఉన్నా ఆ అపాయింట్మెంటు అది కుదరదు. కాబట్టి ప్రియులారా, ఇది చూస్తాడు పరమ తండ్రి. యాషువ మెస్సియ నామము నిమిత్తము నిందల పాలైన ఎడల ఎలోహిం ఆత్మ వారి మీద నిలుస్తుంది. ఇక ఐదవది చూద్దాం. ఐదో పాయింట్, పవిత్రముగా పరిశుద్ధంగా తమ దేహాన్ని కాపాడుకున్న వారి మీద. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. 1 కొరింథీ, నీ దేహము ఎలోహిం వలన మీకు అనుగ్రహింపబడి, ఎలోహిం చేత మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, ఎలోహిం చేత కొనబడిన వారు గనుక మీ దేహంలో ఎలోహిం మహిమపరచుడి. చూడండి, మీ దేహము మీ సొత్తు కాదు. మీ యొక్క శరీరము నా సొత్తు, నా ఇష్టము, నా ఇష్టానుసారంగా నేను ఏమైనా కార్యాలు చేస్తా అని మన దేహముతో అపవిత్రమైన కార్యాలు చేస్తుంటే పరిశుద్ధాత్మ మనలో నివసించదు, మనలో ఉండడానికి ఇష్టపడదు సుమా. కాబట్టి ఆ 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఆ భక్తుడు రాసి వస్తుంటున్నాడు. అయ్యా, ఒక మాట ఆయన పైన వచనంలో అంటాడు, 15వ వచనంలో, మీ దేహములు మెస్సేకు అవయములై ఉన్నాయని మీరు ఎరగరా. చూడండి, మన యొక్క దేహము యాషువ మెస్సియ అవయవము. ఈ దేహములో ఆయన పరిశుద్ధాత్మకు నివసించాలని ఆశపడుతున్నాడు. ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయము. కాబట్టి ఈ దేహములో పరిశుద్ధాత్మ నివసించాలి. కానీ ఏ విధమైన జారత్వము, అపవిత్రత, ఏ విధమైన కామకత్వము, ఏ విధమైన దురాలోచన, చెడు ఆలోచన, చెడు తలంపులు ఇందులో ఉండడానికి వీలు లేదు. ఉన్నవి అంటే పరిశుద్ధాత్మతో నేను నింపబడవు. అవి తీసివేసుకుంటేనే, వదిలివేసుకుంటేనే, అవి త్యజిస్తేనే, అవి విడిచిపెడితేనే పరిశుద్ధాత్మతో నింపబడతావు.
పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు వేరు. కాబట్టి తమ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న వారి మీద, ఎలోహిం చిత్తమును జరిగించిన వారి మీద, వారి వారి యొక్క దేహమును పవిత్రంగా కాపాడుకున్నట్టే ఆయన చిత్తము, ఆయన సంకల్పములకు, ఆయన చిత్తములకు విధేయులై ఎవరైతే తమ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. సుమా, యోసేపు మీద తన ఆత్మను కుమ్మరించాడు, ఆత్మతో నింపుతూ వచ్చాడు. ఎందుకంటే తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు, ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. కాబట్టి ఏ విధమైన జారత్వపునకు, ఏ విధమైన అపవిత్రతకు, ఏ విధమైన, ఎందుకంటే ఆయన సెలవిశ్వసించున్నాడు, అయ్యా వారికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. ఆ యొక్క 6వ అధ్యాయము ఆ 14, 15, 16 వచనాలంతా కూడా ఆయన రాస్తూ వస్తుంటున్నా ఆ మాటల యొక్క అర్థమును విరిసి వస్తున్నాడు. కాబట్టి మీ దేహము ఎలోహిం యొక్క ఆలయము, పరిశుద్ధాత్మకు ఆలయమే. కాబట్టి ఎలోహిం యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మ నింపబడాలంటే మనం ఆ విధంగా పరిశుద్ధమైన స్థితిలో మనం ఉండవలసిన అవసరత ఉన్నది సుమా. అదే మాదిరిగా 6వ పాయింట్ చూసుకుందాం. 6వ పాయింట్, ఎలోహిం యొక్క నియామక కాలమైన షావోతు పండుగను ఆచరించు వారి మీద. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి వచనములో, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి వచనములో ఆది అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మ. పెంతెకోస్తను పండుగ దినము కూడి వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు ఆ పెంతెకోస్తు పండుగ దినమును వారు సంఘముగా కూడి ఆరాధిస్తున్నారు. సంఘముగా కూడి ఆరాధించిన వారి మీద ఆ దినమున పరిశుద్ధ సంఘం కూడవలను, జీవనోపాధిని ఏ పని చేయకుండా ఆయన సన్నిధికి రావలను అని ఎవరైతే ఆజ్ఞను మన్నించి ఆయన సన్నిధికి పరిశుద్ధ సంఘముగా కూడి ఆయన ఆరాధించడానికి వచ్చినారో వారి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు సుమా. సంఘముగా కూడి రాలేకపోయిన వారి మీద, నిర్లక్ష్యంగా గృహాల్లో ఉన్నవారి మీద ఆయన ఆత్మను కుమ్మరించాడు. ఎలోహిం ఆత్మ ఎవరి చేత దర్శిస్తుందంటే పెంతెకోస్తు పండుగ. ఆది అపోస్తలులు యాశ్వమేస చెప్తూ వచ్చాడు, అయ్యా నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి, యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకోండి. కాబట్టి ఆ పెంతెకోస్తు పండుగ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడారు. సంఘముగా కూడిన వారి మీద ఎలోహిం ఆత్మ కుమ్మరింపబడింది. ఆ కుమ్మరింపబడిన ఆత్మ చేత వారు నింపబడిన వారై ఆ భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడి నుండి సంఘము బలపరచబడి విస్తరించబడింది. అక్కడి నుండి సువార్త స్టార్ట్ అయింది. అప్పుడు పేతురు ఆ ఆత్మ చేత నింపబడిన వాడై ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చాడు. అటు ప్రియులారా, సంఘముగా కూడడానికి నువ్వు ఇష్టపడితే, లేదు నేను గృహంలోనే ఉంటా, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటా, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటా అంటే అది లేఖనం సెలవివ్వడం లేదు. పరమ తండ్రి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను ఆ అనుభవమును నువ్వు పొందాలి, ఆ ప్రత్యక్షతలకు రావాలి, ఆ పరిశుద్ధాత్మతో ఆదరింపబడాలి, ధైర్యపరచబడాలి అంటే సంఘముగా కూడవలసిందే, సంఘముగా ఆయన సన్నిధికి రావలసిందే. సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. సంఘముకు ఆయన పరలోకము యొక్క రాజ్యపు తాళము చెవిలిచ్చాడు. సంఘములో ఆయన అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి సంఘముగా కూడి రావడానికి ఆ రోజున మనము ఆయన సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ఎన్ని పనులున్నా, ఏ పనులున్నా. కాబట్టి ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ చూస్తున్న వారు మాత్రమే కాదు, యూట్యూబ్లో ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రజలారా, షావోతు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు మీరు ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఆత్మచేత మీరు నింపబడతారు. గృహాల్లో ఉండి ప్రార్థన చేసుకుంటాను, యూట్యూబ్ లైవ్ ద్వారా చూసి నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను అంటే అది అసాధ్యము. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆయన సన్నిధిలో పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలి. ఇక చివరిగా ఎవరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు? మనం చూసుకున్న లేఖన భాగంలో లూకాసు వార్త 11వ అధ్యాయంలో చివరిగా 7వ మాట, పరిశుద్ధాత్మను అడుగువారికి
లూకాసు వార్త 11:13 ఆయన ఒక మాట అంటూ వస్తుంటాడు. పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా తను అడుగు వారికి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడు తీయబడును. పరిశుద్ధ సంఘముగా కూడి పరిశుద్ధ జనులతో కలిసి నువ్వు ఆయన సన్నిధికి వచ్చి అడుగు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయని అడుగు. పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నీకు నేను నిశ్చయముగా పరిశుద్ధాత్మను అడిగి ఇస్తాను. కాబట్టి తన బిడ్డలు వచ్చి ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నాకు పరిశుద్ధాత్మను కావాలి అని అడిగితే ఆయన ఇవ్వడా? తనకు పిల్లలు రొట్టెను అడిగితే రాతనిస్తానా? మీ శరీరంలో ఉన్న మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఎరిగి ఉండగా, మంచి ఇవ్వాలని మీరు చూస్తున్నట్టుగా నేను పరలోకపు తండ్రి నేను మీకు శ్రేష్టమైన ఈవిని ఇవ్వనా? శ్రేష్టమైన ఈవి ఏంటిదంటే పరిశుద్ధాత్మను పొందుకోవడమే. పరిశుద్ధాత్మను పొందుకోవడమే గొప్ప ఆస్తి, గొప్ప ఐశ్వర్యము, ఆ మహిమైశ్వర్యము. పరిశుద్ధాత్మను గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే పత్రికలలో, మహిమైశ్వర్యము ఈ మట్టి కుండములో నీ మహిమైశ్వర్యము నుంచావయ్యా. ఆ ఐశ్వర్యం పొందుకోవడానికి ఆయన అడగాలి, అయ్యా నీ మహిమైశ్వర్యము, నీ మహిమ కలిగిన నీ ఆత్మ నాలో కుమ్మరించు తండ్రి అని దీనులమై విధేయులమై పరిశుద్ధముగా ఉండి పవిత్రముగా ఉండి ఆయన సన్నిధిలో మారు మనసు పొందుకున్న వారమై ఆయన సన్నిధిలో ఆజ్ఞలు గైకుంటూ విధేయులమవుతూ సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడతాము. ఈ 7 విషయాల్లో మనం ఆయన సన్నిధిలో నిందారహితంగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. పరిశుద్ధాత్మతో నింపబడితే మనలో చేసే ఆయన కార్యాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడితే మనము ధైర్యముతో నింపబడతాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు, ధైర్యంగా ఉందరు. ఎందుకంటే భయపడకు, మీరు మరలా దాస్యపాత్మను పొందుకోలేదు, కానీ ధైర్యముతో ఆయన సన్నిధికి వచ్చి అడగడానికి మీరు మరలా స్వీకృతాత్మను మీరు పొంది ఉన్నారు, దత్తపుత్రాత్మను మీరు పొంది ఉన్నారు. ఆ మాట ఎక్కడ రాయబడింది? ఎవరైనా రిఫరెన్స్ చెప్తే నేను వారికి పెంతెకోస్తు పండుగ దినమున వారికి నేను బహుమతి ఇస్తాను. ఆ వాక్యము స్వీకృతాత్మను దత్తపుత్రాత్మను మీరు పొంది ఉన్నారు, మీరు పొందుకొని ఉన్నారు. మరలా భయపడకు, దాస్యపాత్మను పొందుకోలేదు, కానీ మరలా ఏవి ఆత్మను పొందుకున్నారు? చెప్పండి వాక్యం. ఎవరైనా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వచనం 15వ వచనం. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. స్వీకృత చెప్పింది, స్వీకృతకి స్పెషల్ గిఫ్ట్. రోమా 8:15 మరలా భయపడకు, ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యపాత్మను పొందుకోలేదు, కానీ స్వీకృతాత్మను దత్తపుత్రాత్మను పొందుకున్న వారమై ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం, ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకుంటే ఒక ధైర్యం మనలో ఉంటుంది, ఒక నిబ్బరం మనలో ఉంటుంది, ఒక శాంతి మనలో ఉంటుంది, ఒక సమాధానం మనలో ఉంటుంది, ఒక శక్తిని కలిగిన వారంగా ఉంటాం. ఒకటి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను సమరయలోను యూదయలోను మీరు నాకు సాక్షులైందురు. ఆయనకు సాక్ష్యకరంగా జీవించడానికి సాక్ష్యం ఇస్తాం. భయపడం, మనుషులకు భయపడం, సాక్ష్యం ఇస్తాం ధైర్యంతో. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం మొదటిగా ధైర్యాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. ప్రియులారా, ఆ గొప్ప అనుభూతి, ఆ గొప్ప అనుభవము పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది సుమా. అదే మాదిరిగా ఆత్మను కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే ధర్మశాస్త్రానికి లోబడతాం. ధర్మమునకు విధేయతన ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. రా, నా ఆజ్ఞను అనుసరించు, నా సన్నిధికి రా, నా కట్టలు నెరవేర్చు, నా నియమకాలను ఆచరించు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఆయన 7వ వచనంలో ఒక మాట అంటుంటాడు.
7-8 వచనాల్లో అంటాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకి విరుద్ధమైనది, ఆ ఎలోహింకి విరుద్ధమైనది, అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. చాలండి. ఎలోహిం యొక్క ధర్మశాస్త్రమునకు లోబడనీయని ఆత్మ శరీర సంబంధమైన ఆత్మ, లౌకిక ఆత్మ. కానీ ఎలోహిం ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం లోబడినట్లుగా, ధర్మశాస్త్రం అనుసరించినట్లుగా, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రంకు లోబడితే, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటే మనం నీతిమంతులముగా తీర్చబడతాం. నీతిమంతులముగా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే పరమతని మన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనది, బహుబలమగలదై. నీతిమంతుని ప్రార్థన బహుబలమగలదై ఉంటుంది. అప్పుడు నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడాలి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రమునకు లోబడాలి. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు అనుసరిస్తామంటే ఆయన ఆత్మ మనలో ఉంటేనే, ఆయన ఆత్మ చేత నింపబడితేనే ఆ పరిశుద్ధ ఆత్మ మనల్ని ధర్మశాస్త్రంకు లోబడినట్లుగా చేస్తుంది, విధేయత చూపించినట్లుగా చేస్తుంది సమా. అదే మాదిరిగా ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23-24 వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. చాలా ఆ ఆత్మ యొక్క ప్రథమ ఫలము ఏంటి అంటే ఈ యొక్క దేహం యొక్క విమోచనము కొరకు ఆయన సన్నిధిలో కనిపెడుతుంటాం. అయ్యా, నేను మహిమా శరీరం కొరకు నీ సన్నిధిలో కనిపెడుతున్నాను. నీ మహిమ నేను పొందుకోవడానికి కొరకు, ఆ అక్షయమైన శరీరము నేను పొందుకోవడానికి కొరకు. ఇది ఎవరు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాత్రమే ఆ యొక్క ఆత్మ అనుగ్రహించు మహిమా శరీరము పొందుకోవడానికి కొరకు, ఈ యొక్క దేహం యొక్క విమోచనం కొరకు కనిపెడుతుంటారు. అంటే నిరీక్షణ కలిగిన ప్రజలుగా జీవించడానికి ఒక నిరీక్షణ ఎప్పుడు మనలో కలుగుతుంది? పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే. కాబట్టి నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం ఉంటే ఏమవుతాము? రక్షింపబడతాము. నిరీక్షణ లేని ప్రజల వలె మనం ఉండకుండా నిమిత్తము ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే ఆ యొక్క మహిమా శరీరం కొరకు కనిపెట్టినట్లుగా మనల్ని సిద్ధపరుస్తుంది, ఓపికతో కనిపెట్టుట కొరకు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా ఓపికతో ఆ యొక్క ఫలము పొందుకోవడానికి కొరకు, ఏ విధంగా పంట విత్తనం నుంచి పంట కొయ్యి వరకు ఏ విధమైన ఓపిక కలిగి ఉంటాడో, ఆ ఓపిక, ఆ సహనము పరిశుద్ధాత్మ వలనే సాధ్యము. మనమంతట మనం ఉండలేము సుమా, మన వల్ల సాధ్యము కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఆ విమోచనము కొరకు, ఆ నిరీక్షణ కలిగిన ప్రజలముగా మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటాం. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మర్మాన్ని రాస్తూ వస్తున్నాడు. ఆత్మ ప్రథమ ఫలము ఏమనగా మనం ఆ దత్తపుత్రత్వము కొరకు, విమోచనము కొరకు, మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెడతాము. ఆ కనిపెట్టుతున్న ఆ సందర్భాన్ని కాబట్టి ఆయన అంటుంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనము ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సిగ్గుపడనీయకుండా పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారమై ఆ యొక్క మహిమా శరీరముతో ఆయనతో కలిసి యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉంటాం. ఈ విమోచన ఎంతో గొప్పది. దాని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఆ విమోచన కలిగిన ప్రజలముగా మనం జీవిస్తాం. ఆ విమోచన నొందిన జనాంగముగా, నిరీక్షణ కలిగిన ప్రజలముగా మనం జీవిస్తాం సుమా. అదే మాదిరిగా ఆయన సన్నిధిలో అంటాడు, నా కుమారులారా, రోమా 8:6 అంటాడు, ఆత్మానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మను పొందుకున్న వారి జీవితము సమాధానముతో ఉంటుంది. ఎప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటామో, ఆ పరిశుద్ధాత్మతో నింపబడితే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు? సమాధానంని కోరుకుంటారు, అల్లరి కోరుకోరు.
ఆయన అల్లరికర్త కాడు, ఆయన సమాధానానికి కర్త. కాబట్టి వారి యొక్క జీవితము సమాధానముతో ఉంటుంది, వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది, వారి యొక్క పురాలలో సమాధానం ఉంటుంది, వారి సరిహద్దులలో సమాధానం ఉంటుంది. వారి కలిగిన సమస్తములలో ఆయన సమాధానం శాంతినిచ్చి వారిని నింపుతాడు. కాబట్టి నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకంలో ఉన్న సంతోషము సమాధానం కొరకు, శాంతి కొరకు మనం డబ్బులు ప్రయాసపెడుతూ మనం వెళుతుంటాం, డబ్బులు ఖర్చు చేస్తుంటాం. అక్కడ శాంతి సమాధానము దొరకదు. ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడి 2 మూలుగులు మూలుగుతే, అయ్యా నీ సమాధానం దయచేయమని ఆయన సమాధానం కొరకు కనిపెడితే, సమాధానకర్త అయిన ఆయన ఆత్మ మన మీద తన సమాధానం సమృద్ధిగా కుమ్మరిస్తాడు. సమాధానంతో నింపబడతా. దాని కొరకు పెంతెకొస్తు పండుగ దినము ఆచరించడానికి ఆయన సన్నిధికి వస్తాం, సమాధానంతో నింపబడతాం, నెమ్మదితో, ధైర్యముతో, విమోచనం కొరకు, నిరీక్షణ ప్రజలుగా జీవించడానికి కొరకు ఆయన సన్నిధిలో నిలబడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క పండుగ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. పరమ తండ్రి ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.